భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. అభినందనలు, అభినందనలు లంకాధీశ మహారాజా విభీషణ, అభినందనలు. రఘునందన, నా ప్రణామములు స్వీకరించండి, నన్ను ఆశీర్వదించండి. ఈ రాజ్యభారమును సమర్థతతో నిర్వహించగలిగే శక్తి నాకు ప్రసాదించండి. విభీషణ మహారాజా, తమ వంటి నీతిపరుడు, నిర్మలాంతఃకరణ కలిగిన రాజు నేడు లంకా ప్రజలకు ప్రాప్తించినాడు. నాకు పూర్తి విశ్వాసమున్నది, తమరు అసురులపై ఉన్న అధర్మము, అన్యాయము, అవినీతి వంటి అభియోగములను తొలగించగల ఆదర్శ పాలకులవుతారని. న్యాయము, నైతికత, నీతి, సత్యము, సత్కర్మలు, సదాచారములు తమ పాలనలో స్థిరంగా ఉండాలి. ప్రభు, తమరు చెప్పినటువంటి సన్మార్గములలో నడుస్తూ అసురులపై ఉన్న అభియోగములను తొలగించడమే నా జీవిత లక్ష్యం. క్షమించండి అగ్రజ, లంకను జయించాం, విభీషణుని రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాం. ఏ కార్యము ప్రప్రథమంగా నిర్వర్తించవలనో అది తమకింకా జ్ఞప్తికి రాలేదా? త్వరపడకు లక్ష్మణ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. లంకా విజయం మన లక్ష్యం కాదు. ఈ మహాయజ్ఞం వైదేహి విముక్తికై చేసినది. అయినప్పటికీ మాత ఇంతవరకు విశాల ఆకాశము క్రింద అశోకవనమును బందీగానే ఉన్నది. శాంతించు హనుమ, ఇప్పుడు సమయం వచ్చినది. లంకాధీశుడు మహారాజు విభీషణుని ఆజ్ఞ తీసుకుని లంకకు వెళ్ళు. వెళ్ళి జానకికి సమాచారము తెలిపి సందేశము తీసుకురా. అలా అంటున్నారేం ప్రభు? ఈ లంకారాజ్యం తమరిచ్చిన వరం. రఘువీరుని ఆదేశమును తక్షణమే పాలించు. ఇప్పుడు లంకలోని ఏ ద్వారములు అయోధ్యానాథుని ఆజ్ఞను ఉల్లంఘించవు. జై శ్రీరామ్. నా ప్రణామములు స్వీకరించు మాట. హనుమా, అవును మాట, తమ పుత్రుడు హనుమంతుడే శ్రీరాముని విజయమును గురించి శుభ సందేశమును తీసుకువచ్చాను. రాక్షస సైన్యము పరాజితమైనది. నేటి యుద్ధమున రావణుడు మరణించాడు. కౌసల్య పుత్రుడు శ్రీరాముడు, లక్ష్మణుడు అందరూ కుశలముగానే ఉన్నారు. శ్రీరామ ప్రభు విభీషణుణ్ణి లంకారాజసింహాసనంపై అధిష్ఠింపజేసినాడు. ఇప్పుడు ప్రభు నన్ను తమ వద్దకు సందేశమిమ్మని పంపినారు. తమను విముక్తురాలను చేయడానికి వారు ప్రతిజ్ఞ చేస్తున్నారుగా. సాగరముపై సేతువు నిర్మించి భీషణ యుద్ధంలో రావణుని వధించి వారి ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. ఇక నుండి మాత తమకు తాము పరాధీనంగా భావించవద్దు. మాత, తమరిలా మౌనముగా ఉన్నారే? నా మాటపై తమకు విశ్వాసము లేదా? నేను తమ శ్రీచరణముల సాక్షిగా నిజమే చెబుతున్నాను. నగరములో రావణుని శవయాత్రలో ఎంతో కోలాహలము జరిగినది తమరు వినియుండలేదా మాత? మాత, ఏదైనా మాట్లాడండి. నా వల్ల ఏమైనా తప్పు జరిగినదా? లేదు వత్స, నీవు చెప్పినది వినగానే నా గొంతు మోగపోయినది. నా నోట మాట రావడం లేదు హనుమా. ఇప్పుడు నేనున్న మానసిక పరిస్థితిలో నీవు మంచి సమాచారమును వినిపించినావు. నాకు నా ఆనందాన్ని వ్యక్తపరిచి నిన్ను సత్కరించడానికి త్రిలోకాలలోనూ దానికి సమమైన వస్తువు గోచరించటం లేదు. మాత, తమరి ఆనందాశ్రువులే తమరు నాకిచ్చే బహుమానం. వాటి ముందు ప్రపంచంలోని మణిమాణిక్యములు హేయమైనవి. నా కనులతో నా స్వామి విజయ దృశ్యమును చూసినాను.
అందు ప్రపంచములోని సమస్త సంపదలను పొందినట్టు నాకు అనిపించినది. నేను ఒక్కటే ఆశీర్వాదము ఇవ్వగలను. సమస్త సద్గుణములు సదా నీ హృదయమునందు వసించాలి. రఘునాథుడు లక్ష్మణ సహితముగా సదా నీకు అనుకూలరై ఉండాలి. నేను ధన్యుడను మాత. తమ ఆశీర్వాదముతో నా జన్మ చరితార్థమైనది. నీవు ఒక కార్యము చేయవలసి ఉన్నది పుత్ర. ఆజ్ఞాపించండి మాత. అతి శీఘ్రముగా కాయలు కాచిన నా కనులు నా స్వామి మనోహర రూపమును దర్శించుకునే ప్రయత్నమును చేయి ఆంజనేయ. వారి వద్దకు వెళ్ళి చెప్పు. ఇప్పుడు ఈ ఆలస్యం ఎందులకు? నేను వారి శ్రీచరణములను చేరుకునే ఆజ్ఞ ఎప్పుడు ఇస్తారని. ఇక ఆలస్యం జరగదు మాత. నేను ఇప్పుడే వెళ్ళి స్వామిని ప్రార్థిస్తాను. మహారాజు విభీషణునికి అనుజ్ఞ ఇమ్మని వెంటనే తమను సగౌరవముగా శ్రీరాముని శిబిరమునకు చేర్చమని. నాకు అనుజ్ఞ ఇవ్వండి మాత. జై శ్రీరామ్. హనుమా, హనుమా, ఎలా ఉన్నది సీత? ప్రభు, తమరు అడుగుతున్నారా మాత ఎలా ఉందని? అంతకంటే తమరు ఇలా అడిగితే బాగుండేది. ఆమె ఇంకా జీవించి ఉన్నదా అని. బాణఘాతము వల్ల హరిణం ఏ విధంగా విలవిల్లాడుతుందో, జలము లేకున్నచు మత్స్యము ఏ విధముగా గిలగిలా కొట్టుకుంటుందో, అదే విధముగా మాత తన ప్రాణనాథుని దర్శనం కోసం తప్పిస్తున్నది. కాస్త చెప్పండి ప్రభు, ఇప్పుడు మాతను తీసుకురావడానికి జాప్యం ఎందుకు జరుగుతున్నది? ఇకపై జాప్యము జరగదు హనుమా. అయితే నేను పవన వేగముతో వెళ్ళి ఇప్పుడే మాతను తీసుకొస్తాను. వద్దు హనుమా, ఇంత ఆతృత, ఇంత తొందర ఉచితం కాదు. మహారాజా విభీషణ, ఆజ్ఞ సూర్యకులభూషణ. సీతను తీసుకురావడానికి కావలసిన ఏర్పాట్లు చేయండి. హనుమంతుడు, యువరాజు అంగదుడు వస్తారు. ఆమెను అశోకవనము నుండి వారి వెంట పంపండి. ఆజ్ఞ అయోధ్యానాథ. రండి హనుమంత. అగ్రజ, ఇంత ఉద్విగ్నత ఎందులకు? వదినగారు రావటంలో జాప్యమవుతున్నందున? నన్ను వదినగారిని తీసుకురావడానికి ఎందుకు పంపలేదు? తమరు నగర ప్రవేశము చేయరు, కానీ నేను వెళ్ళవచ్చుగా. లక్ష్మణ, అగ్నికి ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. అగ్నికి ఏర్పాట ఎందులకు? సీత అగ్ని ద్వారానే నా చెంతకు రావాల్సి ఉన్నది. వదిన గారు అగ్ని ప్రవేశం చేయాలా? ఆ, మాత సీత లేదగ్రజ, ఇది అత్యాచారం, అన్యాయం. లక్ష్మణ, అగ్రజ, తమ అభిమతం నాకు అవగతమైంది. అంటే దానర్థం సీతామాత తన పవిత్రతను రుజువు చేసుకోవడానికి అగ్ని పరీక్షకు సిద్ధం కావాలా? లక్ష్మణ, ఆ సతికి ఎవరైతే తన పతివ్రతా ధర్మమును పాటించడం కోసం త్రిలోక విజేత రావణుని సుఖ
సౌకర్య వైభవములతో నిండిన అంతఃపురమును విడిచిపెట్టి అశోక వనమున చలిలో ఎండలో ధూళిలో వర్షపు ధారలలో విశాల ఆకాశము కింద అన్ని సహిస్తున్న ఆ సతికి లక్ష్మణ, ఒక రాజపుత్రిక ఒక చక్రవర్తికి కోడలు అయి ఉండి తన పతి వెంట పాదరక్షలు కూడా లేకుండా వనముల సంచరించిన ఆ సతిని పూజించవలసింది పోయి ఆమెకు పరీక్ష. ఏ దోషముడకు అగ్రజ, ఏ దోషముడకు? లక్ష్మణ, నా మాట విను. లేదగ్రజ, లేదు. నేను ఈ విషయంలో ఒక్క మాట కూడా వినలేను. నిస్సహాయ పరిస్థితిలో ఒక అమాయక స్త్రీని ఒకడు బలవంతంగా తీసుకువెళ్ళినచో అది దోషమైనదా? దోషిని నేను. ఎందుకంటే ఆమె మాటలకు క్రోధితుడనై తమ ఆజ్ఞను ఉల్లంఘించి ఆమెను ఒంటరిగా వదిలి వచ్చాను. ఆ కారణంగా ఆ మాత ఎన్ని కష్టములను అనుభవించిందో వాటన్నిటికీ శిక్ష నాకు విధించబడాలి. దోషి ఆమె కాదు, దోషిని నేను. ఎందుకంటే ఆమెను రక్షించలేకపోయాను. నన్ను వదిలిపెట్టి ఆ నిర్దోషికి అగ్ని పరీక్ష. స్త్రీ జాతి పట్ల ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదగ్రజ. తమరు ఈ అన్యాయం చేస్తారా? గుర్తుంచుకోండి, నేను వదిన గారిని నా మాతగా భావిస్తాను. ఆమె పుత్రుడనైన కారణంగా నేను తమకు వ్యతిరేకంగా యుద్ధము కూడా చేయగలను. అలా నీవెలా అనుకుంటున్నావు లక్ష్మణ? నేను సీతను పరీక్షిస్తున్నానని, నేను ఆమెను సందేహిస్తున్నానని. సీత ఒక్క క్షణకాలమైనను ఎన్నడూ నా హృదయం నుండి దూరం కాలేదు. నేను ప్రతి క్షణం నా దివ్య చక్షువులతో వీక్షిస్తూనే ఉన్నాను. ఆమె పవిత్రత, పాతివ్రత్యం గురించి వేరొకరు చెప్పాలా నాకు? లక్ష్మణ, ఏ సతి హృదయమైనా తన సతిని విశ్వసించనట్లయితే అప్పుడిక అతడు ఎవరి సాక్ష్యాలను పూర్తిగా విశ్వసించలేడు. లక్ష్మణ, రాముడు సీత ఇరువురు కాదు, ఒక్కరే. నేను సీతను పరీక్షిస్తున్నాను అంటే దాని అర్థం నాపై నాకు విశ్వాసము లేనట్లే. నన్ను నేను పరీక్షించుకోవాలి. నేనిప్పుడు చెప్పే మాటల్లో ఎటువంటి సందేహములకు, పరీక్షలకు తావే లేదు. నీకు తెలియదు, నిజముగా సీతపై రావణుడు చెయ్యి వేసి ఉంటే ఆ మహాసతి తేజస్సు వలన వాని చేతులు భస్మమైపోయేవి. ఇది పరీక్ష కాదా? మరి అగ్ని ప్రవేశం చేయటం ఇదంతా ఏమిటి? పిచ్చివాడ, నేను అగ్నిదేవుని నుండి నా సీతను తిరిగి తీసుకోవాలి. అందుకని ఈ లీల జరిపించడం ఆవశ్యకం. ఈ లీల జరపడం ఆవశ్యకమా? అగ్నిదేవుని నుండి సీతను స్వీకరించడమా? ఇదేమి లీల అగ్రజ? ఏమిటా గూఢ రహస్యం? నాతో చెప్పండి. నీవు వింటే కదా నేను చెప్పడానికి. నీవు నీ అగ్రజునితో కూడా యుద్ధమునకు సిద్ధమైనావు కదా. అగ్రజ, తమకు నాపైన ఆన. త్వరగా చెప్పండి, ఏమిటా రహస్యం? విను లక్ష్మణ, స్వర్ణమృగం రావడానికి ముందే సీతను అపహరించడానికి రావణుడు వస్తున్నాడని నాకు తెలిసింది. అప్పుడు ఒక దినమున నీవు కట్టెల కోసం అడవికి వెళ్ళావు. అప్పుడు నేను సీతతో అన్నాను, సీత, ఇప్పుడు సమయం ఆసన్నమైనది. ఇక మనము మహత్తరమైన ఒక లీలను ఆచరించాలి. అందుకు నాకు నీ సహకారము ఎంతైనా అవసరమున్నది. కనుక నా మాట విని నేను రాక్షసులను అంతం చేసే వరకు నీవు అగ్నిదేవుని సంరక్షణలో ఉండాలి. తమ ఆజ్ఞనాథ. ఓ అగ్నిదేవా, నేను తమ ఆశ్రయంలో ఉండాలనుకుంటున్నాను. తమరు నాకు సహాయం చేయండి. అగ్నిదేవ, నా సీతను కొంతకాలం వరకు తమ సంరక్షణలో వదిలిపెడతాను. తమరు ఆమెను రక్షించండి. అది నా భాగ్యం. తమకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించారు. రాపుత్రి.
విధముగా సీత అగ్నిదేవుని సంరక్షణలోకి వెళ్ళినది. అప్పుడు మన సహాయం కోసం దేవి ప్రతిరూపము ఛాయాసీత రూపమున ఉండిపోయినది.